చిన్నప్పుడు పాలపీక లేని వాళ్ళు కుటుంబాలు ఉన్నాయి. నోట్లో పోస్తారు చెంచాతో. పాలపీక ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవి ఆ పేదరికం అనుభవించిన వాళ్ళకి తెలుస్తది. అట్లాగే పెద్దయ్యేటప్పుడు అద్భుతమైన ఒక గౌను 3000 పెట్టి కొనే తల్లిదండ్రులున్నారు. రూ. 30 పెట్టి కొనే తల్లిదండ్రులున్నారు. ఏ ఇది కొన్నా సరే 300 పెట్టి కొనే తల్లిదండ్రులుంటారు. అందులో ప్రేమ చూడాలి గానీ, బట్ట యొక్క వాల్యూ కాదు చూడాల్సింది. అయితే పెద్దవాళ్ళం అయ్యేటటువంటి సందర్భంలో యుక్త వయసొచ్చి నూనుగు మీసాలొచ్చే మగపిల్లలు, రజస్వలయ్యే వయసులోకొచ్చినటువంటి ఆడపిల్లలలో ఒక టెంపర్‌మెంట్ ఉంటది. హార్మోనల్ ఇంపాక్ట్ ఉంటది. ఆ టెంపర్‌లో ప్రతిదీ ఆలోచన భిన్నంగా ఉంటుంది. ఆ టైంలో పెద్దలు సక్రమంగా వాళ్ళని పెంచితే ఓకే. లేకపోతే వాళ్ళు ఉన్మాదులుగా, తీవ్రవాదులుగా మారతారు. ఇదెందుకు చెప్పాల్సొస్తుందంటే, రోజు మారే కొద్దీ అసంతృప్తి, కట్టుకున్న భర్త మీద భార్యకి అసంతృప్తి, కట్టుకున్న భార్య మీద భర్తకి అసంతృప్తి, తల్లిదండ్రుల మీద పిల్లలకి అసంతృప్తి, పిల్లల మీద తల్లిదండ్రులకు అసంతృప్తి. ఇది పెరుగుతున్న రోజుల్లో నువ్వు ఎంత చేసినా ప్రజలకి ఆనట్లేదు. ఈ ఆననప్పుడు చివరికి డబ్బుతోనే కొనటం లేదా డబ్బు పథకాలతో సాగటం. భారతీయ జనతా పార్టీకి తప్పలేదు. మహారాష్ట్ర ఎన్నికల ముందు అక్కడ మహిళలకి ఇంతని చెప్పి ఇస్తామంటేనే వాళ్ళు ఓట్లేశారు. ఆ ఓట్లు తీసుకున్న తర్వాత చాలా మందిని అనర్హులని దూరం పెట్టారు. బీహార్‌లో కూడా డబ్బులిచ్చారు ఎలక్షన్స్ ముందు. ప్రభుత్వపు సొమ్ముతోనే చేసుకొచ్చింది బీజేపీ. ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఎలక్షన్ ఏడాది ఎండింగ్‌కి డిసెంబర్‌కి కానీ, లేదా ఫిబ్రవరి, మార్చికి కానీ, మార్చికి కొత్త ప్రభుత్వం వచ్చేయాలి. అది యోగినే మళ్ళొస్తాడా? లేకపోతే సమాజ్‌వాదీ వస్తుందా అనేది చూడాలి. ఉత్తరప్రదేశ్‌లో 50,000 మంది మహిళలు ఇదే ప్రతి మహిళకి కూడా రూ. 50,000 చొప్పున ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలని నిర్ణయించింది యోగి ఆదిత్యనాథ్ సర్కార్. దాంతో చిరు వ్యాపారాలు పెట్టుకునేందుకు ఆవులే కొనుక్కుంటావా, గేదెలే కొనుక్కుంటావా, చిల్లర కొట్టు పెట్టుకుంటావా, బడ్డీ కొట్టు పెట్టుకుంటావా, టిఫిన్ సెంటర్ పెట్టుకుంటావా, మీ ఇష్టం. స్వయం సమృద్ధితో ఎదగడం కోసం ఈ పథకాన్ని ప్రకటించింది యోగి ఆదిత్యనాథ్ సర్కార్.